వస్తున్న క్రైస్తవుని అణిచివేస్తే తిరిగి వెనక్కి లాగేయబడతారు. ఇక్కడ చూసే మనకు ఈ క్రైస్తవులు రక్షించబడినవాడే, బాధిస్తున్నవాడే కల్లారిపోయిన జీవితము, రక్షించబడి వెనక్కి జారిపోయి నడిచేది, డబ్బు రాసించి ఆగివించడం వల్ల ఆమె నడిచేయకూడదు, పూర్తిగా నడిచేయకూడదు. నేను కొడుతున్నాను. ఎబ్రిలి గంధము ఆఖరిగా ఎబ్రిలి గంధము అది కలిసిన సంగతి ఏంటి? మొండదుంపలు వేసి మంచిదే, వాక్యం చేయబడింది. ఈ క్రైస్తవ సంగతి ఏంటి? ఎబ్రిలి గంధము 6వ అధ్యాయం 8వ వాక్యం. ఎబ్రిలి 6వ అధ్యాయం అయితే ముండ తుప్పలను గత్త తీగలను దాని మీద తిరిగినలా అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినను కాల్చివేయబడును. మారం పొందాం, పాపాన్ని ఒప్పుకున్నాం, సరిచేసుకున్నాం, అన్ని సరిపెట్టుకున్నాం, కొన్ని రోజులు స్థానపరుచుకున్నాం, 1 సంవత్సరాలు స్థానపరుచుకున్నాం, 2 సంవత్సరాలు పరిచయం ఉన్నాం. మెల్లిగా ఇదారాయి ధనాపేస్తూ ఉన్నా ఆ విధంగా మెల్లిగా జారుతాం. ఎంతమంది క్రైస్తవ ఉద్యోగస్తులు లంచాలు తీసుకొని ఆ విధంగా చూపిస్తున్నారు. కాబట్టి మొండ్ల పదలు పడింది, మొండ్ల పదవి వాటిని అణిచివేస్తారు. అందువల్ల దేవుడు చిన్న వాటిని జీవించి నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని సందులో మన హృదయం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ 3వ నెల ముళ్ళ పొదలలో విత్తబడిన హృదయాన్ని పోలి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయము ఐక్యక విచారముల వల్ల దశలో అణగారిపోయి ఉంటున్నావా? ఐక్య విచారముల వల్ల దిగజారిపోతున్నావా? అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదటి వెనుకు, అప్పుడు ఏమేమి కావాలన్నీ కూడా ప్రభు నీకు దయచేస్తారు. ఒకవేళ తన మోసము నీలో వచ్చినదా ధనమును ఈ సమయంలో వృద్ధార్థులు ఉన్న దేవుని దాస్తులను ప్రభు నిలవబెట్టి ప్రభు తన అపేక్ష వల్ల ఆత్మీయ దిగుదారి స్థితిలో ఉంటున్నాను. ప్రభువా నన్ను తిరిగి లేవనెత్తండి. ప్రభువా ఒకవేళ దుస్థితిలో ఉన్నట్లయితే నేను చనిపోయిన తర్వాత నేను కాల్చి వేయబడతాను. ప్రభువా అటువంటి దుస్థితి నాకు లేకుండా ప్రభువా నన్ను లేవనెత్తండి. ప్రభువా ఈ ముళ్ళ తుప్పలను అణిగిపోకుండా నేను లేపవలసిన సహాయం దయచేయ. ప్రభువా నీ వైపు చూసే భాగ్యం దయచేయ. ప్రభువా నా హృదయాన్ని పోలి ఉన్నాయి. ప్రభువా నా హృదయం కూడా ఎట్లా ఉన్నాయి. ప్రభువా నేను కూడా తన మోసముల వల్ల మా తండ్రి రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు అనేకులు ప్రభువా అణిచివేయవలసిన నీ వాక్యంలో మీరు తేటగా చూపించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా అయితే దారుములు నా మోసములు ఉంది మాకు విడుదల దయచేయండి స్వామి. నేను చూస్తూ ముందు సాగిపోయే వాక్యములు దయచేస్తారని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి తోలసి మనం కూర్చున్నాము.
Hallelujah.